మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని 2 డివిజన్లలో నిర్వహిస్తున్న మేడ్చల్ వారియర్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ పోటీలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ కౌన్సిలర్ చాపరాజు, కాంగ్రెస్ నాయకులు బాలమల్లేష్, రామన్నగారి రాఘవేందర్ గౌడ్, మధుకర్ యాదవ్, రామస్వామి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, ఆకాష్, రఘుపతి రెడ్డి, వరదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ పొజిషన్ సంబంధించి మాజీ చైర్మన్ గారు చిల్ల రమేష్ గారు ఏదైతే టోర్నమెంట్ కార్యక్రమం నిర్ణయిస్తూ ఉందో వారియర్స్ ట్రోఫీ అని చెప్పి నామకరణ చేసి 36 టీములు దీనికి సంబంధించినటువంటి క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తేవడానికి కార్యక్రమం పెట్టిండు. ఆ కార్యక్రమానికి నాతో పాటుగా ప్రభాకర్ అన్న, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, మిగతా సోదరులందరూ కూడా మేడ్చల్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సాయంత్రం మనం క్రికెట్ గెలిచినామో అట్లా మన ప్రాంతంలో కూడా క్రికెట్ క్రీడాకారులందరూ కూడా బయటికి రావాలని చెప్పి ఆలోచన. క్రీడా నైపుణ్యం బయటికి తీయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే మనం చాలా వెనుకబడి ఉన్నాము, దీన్ని కూడా ముందుకు తీయాలనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి క్రీడా కార్యక్రమానికి ప్రోత్సాహం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మన రమేష్ అన్న, మేడ్చల్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ టోర్నమెంట్ కార్యక్రమాలు పెట్టి యువకులందరూ కూడా క్రీడను బయటకు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి 36 మంది టీములు వచ్చారు. 36 టీములను కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నాను, మీ ప్రతిభను వెలికి తీయండి. మీలో ఉన్నటువంటి ఏదైతే లక్షణం ఉందో మీరు క్రికెట్ ఆడాలన్న ఆలోచన ఉంది, దాంట్లో దేశంలోనే ఆడేటట్టు తీర్చిదిద్దామని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వీరందరూ కూడా క్రీడ అనేది చాలా మంచిది, రాజకీయాలకు ముడిపడి ఉన్నటువంటి క్రీడ ఇది. మీరు హెల్త్ పరంగా హెల్తీ కావచ్చు. మన పిల్లలందరూ కూడా కోళ్ళ పర్రల్లో కోళ్ళు ఉన్నట్టు ఏసీలు తయారు చేసుకొని ఏసీలలో ఉన్నారు. ఇట్లా బయటకు వచ్చి గ్రౌండ్లలో ఆట ఆడితే మీకున్నటువంటి శక్తి కూడా పెరుగుతుంది. కనుక ఖచ్చితంగా యువకులందరూ కూడా ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో మీ ప్రతిభను నిర్ణయించుకొని రాబోయే రోజులలోనే దేశంలోనే ఒక చరిత్ర మనందరం కూడా సృష్టించాలని చెప్పి కోరుతూ మరి ఈ చక్కటి ఈ అవకాశాన్ని విజయవంతంగా 4 రోజులు 12వ తారీఖు వరకు కూడా మీరందరూ కూడా మీ నాయకత్వాన్ని వెలిబుచ్చి 36 మంది టీములు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒకటే విషయం చెప్తా, నా అనుభవము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు దేవుడు మనందరిని పుట్టించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటైనా ఒక పదవిని ఇస్తాడు. ఒక వ్యక్తికి ఏదో ఒకటి సాధించాలి తపన మనలో మనకు ఉండాలి. ఇది ఒకటి సాధించాలనుకుంటే తప్పకుండా మనం ముందుకు పోగలుగుతాం. ఇలా వీళ్ళు చెప్తారు, రమేష్ అన్న చెప్పిండు, వజేష్ అని చెప్పిండు. ఇప్పుడు ఏమని చెప్పిండు అంటే ముఖ్యమంత్రి కూడా ఇలా మామూలుగా ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటుండు ఏదేమన్నా కానీ ఒక వారి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అని. ఇప్పుడు వజేష్ అన్న కూడా ఇప్పటికి 2 సార్లు ఓడిపోయినా, 3వ సారి ఓడిపోయినా మళ్ళీ ఒక పారి గెలవాలని చెప్పేసి తపన. ఇప్పుడు నేను కూడా ఒక పారి 2 సార్లు ఓడిపోయినా కానీ గెలవని తపన. ఈ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా మీతో అంటే మట్టిలో మాణిక్యం అవుతుంది, అంటే మట్టిలోనే మాణిక్యం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మేము ఈ గ్రామానికి కాదు, మండలానికి కాదు, జిల్లా కాదు, ఒక రాష్ట్ర దేశానికి ఆడగలుగుతామని చెప్పేసి అని మీరు ఉత్సాహం చూపించి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా 100% విజయం సాధిస్తాం. ఎవరమైనా కానీ నరేంద్ర మోడీ మోడీ తీసుకుందాము. ఇలా సాయి వాళ్ళ అంటారు, ప్రధానమంత్రి అయ్యిండు. కాబట్టి ఇప్పటి విద్యార్థులు అంటే ఇప్పుడు ఆటలో విద్యార్థులు మీరందరూ మీ ప్రతిభను చూపించి ఒక భారతదేశంలోనే ఒక మట్టిలో మాణిక్యంగా ఎదగాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే మేడ్చల్లో నిర్వహిస్తున్న
వారియర్స్ ట్రోఫీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన డిసిసి అధ్యక్షులు వజ్రేష్ అన్న గారికి, అదేవిధంగా మన సీనియర్ నాయకులైన నక్క ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఇంతకుముందే వచ్చిపోయిన మన డిసిసి మాజీ అధ్యక్షులు హరివర్ధన్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలు గౌరవనీయులు మన శ్రీనివాసరెడ్డి గారు, రమణారెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యువతకు స్ఫూర్తినియ్యాలి, వాళ్ళను ఏదో రంగంలో రాణించేటట్టు చేయాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవాళ 297, 298 రెండు డివిజన్లను ఈ మ్యాచ్లు తీసుకోవడం జరిగింది. ఈ డివిజన్లలో ఇంచుమించు 36 టీంలు పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ 8 టీంలతోటి ఆడడం జరుగుతున్నది. రేపు ఎల్లుండి అవతలెల్లుండి 12 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్రీడలను ప్రోత్సహించాలని, స్వతహాగా ఆయన క్రీడాకారుడు కాబట్టి ఈ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్ చేయూతనిస్తుంది క్రీడాకారులకు. ఇదంతా మనము క్రీడాకారులు తీసుకొని క్రీడలు అనేది జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా క్రీడలు అంటే మన శరీర దాఢ్యాన్ని పెంచుతాయి, అదేవిధంగా స్కిల్ డెవలప్ చేస్తాయి, పోటీతత్వాన్ని పెంచుతాయి, తర్వాత మన మైండ్ను కూడా రీఛార్జ్ చేస్తుంది. స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పిల్లలు ఆటలు ఆడినప్పుడు ఒక గంట సేపు బయట పోయి ఆటలు ఆడొస్తే మైండ్ ఒక్కసారి రీఛార్జ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా క్రీడల వల్ల మనం అంతర్జాతీయంగా జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంటాము. చాలా క్రీడలలో మన భారతదేశం వెనుకబడి ఉంది. అయితే చైనా కానీ కొరియా కానీ ఇలా చూస్తుంటే ప్రతి కప్పు చైనా, ప్రతి కప్పు కొరియా అని కొట్టుకోవడం జరుగుతుంది. పుష్కలంగా యువత ఉన్న మన భారతదేశం కానీ మన తెలంగాణ కానీ క్రీడలలో పూర్తి ప్రజుడుగా ఎందుకు రాణించొద్దని ప్రతి ఒక్కరు కూడా క్రీడలలో ఈ జీవితంలో ఒక భాగం చేసుకొని ఈ క్రీడలను ఆడుకుంటూ శరీరాన్ని ఏదైతే ఆరోగ్యంగా ఉంటే మనం సంపద ఉన్నా ఏది ఉన్నా కానీ ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. మనం ఏదైతే క్రీడలు ఆడతామో మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, మన శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ క్రీడలలో పాల్గొనవలసిందిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, క్రీడాకారులకు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.